నామములో దేవుని సన్నిధికి, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభుకి మనమందరం వందనస్తులై ఉన్నాం. ఎంతో మందికి దేవుణ్ణి ఆరాధించే భాగ్యం లేదు. భూమి మీద సృష్టిని పూజించే వారు చాలా మంది ఉన్నారు. భూమి మీద సృష్టిని పూజించేవారు చాలా మంది ఉన్నారు. సృష్టికర్తను పూజించేది కొద్దిమందే ఉన్నారు. ప్రభు గొప్పవాడని ప్రభు ఆది కాండములో మొదటి అధ్యాయములో భూమి శూన్యముగా ఉన్నప్పుడు, ఆదిలోనే శూన్యంగా ఉన్నంటి దాన్ని ఎలుగుగాను, చీకటిగాను, లేకపోతే రాత్రిగాను, పొగులుగాను తయారు చేశాడు. భూమి మీద ఉన్నంటి సమస్త యావత్తు తన మాటతో ఆయన కలగజేసుకున్నవాడిగా ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి చరణాల్లో మనం చూస్తాం. అయితే ఆ సృష్టిని పూజిస్తున్నారు. ఏ దేవుడైతే నోటితో సృష్టి యావత్తును కలగజేశాడో ఆ సృష్టిని పూజిస్తున్నారు, కానీ ఆ సృష్టికర్తను పూజ చేయట్లేదు. అయితే ఇది ఎవరికి దొరికింది అని అంటే, అలుపులైన మనకి క్రీస్తు రక్తములో కడగబట్టడం ద్వారా, క్రీస్తుని మన సొంత హృదయాల్లో అంగీకరించబట్టడం ద్వారా, క్రీస్తుకి మనము సంతానంగా కావటం ద్వారా, ఆయన కుమారులమి ఆయన కుమార్తెలమి కావటం ద్వారా ఆయన్ని స్తుతించే భాగ్యం, ఆయన గణపరిచే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఆదివారము ఇలాగ మనం దేవుని ఆవరణములో కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను, ఆయనకి రక్తానికి సూచన ఉన్న రసపాత్ర దగ్గర కూర్చొని, దేవుడు సిద్ధపరిచినట్టి దేవుని ఆలయంలో కూర్చొని, ఆయన బల్ల దగ్గర కూర్చొని ఆయన స్తుతించే భాగ్యం, ఆయన్ని గణపరిచే భాగ్యం, ఆయన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం మనకు దొరికింది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నన్ను జ్ఞాపకము చేసుకునుట మీకు ఆశీర్వాదకరం. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం అని బైబిల్ గ్రంథం చెబుతుంది. సృష్టిని జ్ఞాపకం చేసుకుంటే దాని అర్థమైంది ఆపోజిట్ మాట, ఆశీర్వాదం లేదని. అంటే భూలోకములో రెండు ఆశీర్వాదాలు అబ్రహాముకు దేవుడిచ్చాడు. ఒకటి శరీర సంబంధమైన ఆశీర్వాదం, అది భూమి మీదకి సంబంధించింది. రెండు ఆత్మీయమైన ఆశీర్వాదం, ఇది పరలోకానికి దేవునికి సంబంధించింది. అలాగైతే పరలోకములో ఉన్న దేవుడి విశ్వాసులకు చెప్పింది ఏంటంటే, ఆయన్ని జ్ఞాపకం చేసుకునుట ఆయన బిడ్డలకి ఆశీర్వాదకరం. ఎందుకు వచ్చాము మనము ఆదివారం మందిరానికంటే, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. సిలువ మాను మీద మనందరి కొరకు బలి పశువుగా బంధింపబడి, చేతులు కదిలించకుండా, శిరస్సు కదిలించకుండా, కాళ్ళు కదిలించకుండా సిలువ మీద ఆయన మన కొరకు త్యాగం చేసినంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారం ఆరాధనకు చేరవచ్చాం. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం. ప్రేమేంటి దేవుని బిడ్డరా, ఆదివారం ఎందుకు రావాలి? ప్రభువు నమ్ముకున్న ప్రభు బిడ్డలు ఆరాధన కంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి రావాలి. సృష్టికర్తని సిలువ మీద ఉన్న యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఆవరణంలోకి రావాలి, ఆయన సన్నిధికి రావాలి. ఆనాడు ఆది అపోస్తుల సంగతి చెబుతున్న మాట ఏంటంటే, ఆది అపోస్తులకి బైబిల్ గ్రంథం ఏం చెప్పబడిందంటే, అపోస్తుల కార్యగ్రంథములో 20వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే,
7వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆదివారమున మేము రొట్టె విరవటానికి కూడుకున్నాము అంటున్నారు. అంటే రక్షించబడిన విశ్వాసులు ఆదివారమున ఎక్కడికి రావాలి అంటే రొట్టె విరిసే కూడికి దగ్గరికి రావాలి. అంటే రొట్టె అనేది ఎవరికి సూచనగా ఉందంటే ఆయన దేహానికి సూచన. ఆయన సిలువలో ఎండిపోయాడే, దేహమంతా ఆ ఎర్రటి ఎండలో ఎండిపోయిందే, ఆ దేహానికి సూచనగా ఉన్న ఈ రొట్టెను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా నడినెత్తి నుంచి అరికాలు వరకు గాయాలు పొంది ఆయన రక్తమంతా కార్చేశాడే, ఆ రక్తానికి సూచనగా ఉన్న రసపాత్రను జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మరి మహిమపరచడానికి ఆయన బిడ్డలు అనేవారు ఆయన దగ్గరికి రావాలి ఆదివారం అని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డరా, మంచిది. ఈ సమయంలో కొంచెము వాక్యాన్ని మనం అలాగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం. అందరు బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం వచనము 7 చదువుకుందాం. వచనం 7 చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. ఏసేదారులారా, ఏసేదారులారా, ఈ ప్రజలు తమ పెదములతో నిన్ను గణపరుచుదురు, కానీ వారి హృదయము ఎలాగుందంట? నాకు దూరముగా ఉంది. ఎవరంట అలాగ దేవుని స్తుతించేవారు? ఏసేదారులు. అంటే ప్రభు నమ్ముకున్నాము గాని ప్రభుని నమ్మనట్టే, ప్రభుని ఎరగనట్టే, ప్రభు కార్యాలు తలపోసు కాకుండా ప్రభు సన్నిధిలో మరి ఎలాగున్నారు వారంటే ఏసేదారులారా. ఏమేసుకున్నారు? తోడేలు వేసుకుంటారు విశ్వాసులే. అది నిజమైన తోడేలు కాదు. తోడేళ్ళు ఎక్కడ జరపడతాయి అంట? అపోస్తుల కార్యగ్రంథంలో సంఘములో జరపడతాయి అంట, ఈడ్చుకొని పోతాయి అంట. ఏసేదారణ విశ్వాసులకు మంచిది కాదు. స్త్రీలైనా పురుషులైనా క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసికి బైబిల్ వాక్యం చెలవిస్తుంది. వారు పెదవులతోనే నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం ఎలాగుందంట? దూరంగా ఉంది. హృదయం దూరంగా పెట్టి పెదాలతో దేవుణ్ణి ఆరాధన చేస్తే, దేవుణ్ణి మహిమపరిస్తే, దేవుణ్ణి స్తుతిస్తే ప్రయోజనమేమీ లేదు. హృదయం ఎక్కడ ఉండాలి? మనసు ఎక్కడ ఉండాలి? ఎక్కడ కేంద్రంగా చేసుకోవాలంటే ప్రభు సన్నిధిలో మనము కుమ్మరించే వారిగా ఉండాలి. అందుకనే వారు పెదాలతో ఏం చేస్తారంట? దేవుణ్ణి గణపరుస్తారు కానీ వారి హృదయం ఎలాగుందంట? దూరంగా. ఇప్పుడు చెప్పండి, హృదయం ఎక్కడ ఉండాలి? దేవునికి సమీపంగా ఉండాలి. లూకాసు వార్తలో 2వ అధ్యాయం 51వ వచనం చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేములోకి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన చిన్న బాలుడుగా 12 సంవత్సరాలు వయసు కలిగిన బాలుడుగా యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవాలయంలో నిలబడి మరియమ్మ తల్లి అంటుంది, ఆయన మాటలు నా హృదయాల్లో భద్రతపరుచుకున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? యేసయ్యా హృదయాల్లో ఉండాలి, దూరం కాదు ఉండాల్సింది. హృదయములో దేవుడు ఉండాలి. కన్న తల్లి అంటున్న మాట, కుమారుని కన్న తల్లి అంటున్న మాట, ఆ బాలుడు చెప్పిన మాటలు నా హృదయంలోనే భద్రతపరుచుకున్నాను. దేవుని వాక్యం భద్రతపరుచుకోవాల్సిన స్థలం ఏది అని అంటే మరియమ్మ ద్వారా మనం నేర్చుకుంటున్నాము. యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడు చెప్పిన ఆ మాటలు ఆ హృదయంలో భద్రతపరుచుకుంది. అంటే ఇప్పుడు మరియమ్మ హృదయము దేవుని హృదయం ఎక్కడ ఉందంట? దగ్గరగా ఉంది. అందుకని రక్షించబడిన విశ్వాసుల హృదయాలు దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి మహిమ పరచాలి. దేవుడు కోరుకుంటున్నదే. ఏసేదారులారా, ఎలాగుంది మన ఆరాధన, మన స్తుతి యాగం? ఎవరుగా పెదాలతోనే స్తుతిస్తున్నామా, గణపరుస్తున్నామా? మన హృదయం దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సింపుల్ గా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే,
హృదయము దగ్గరగా ఉండి మరియమ్మ హృదయంలో ఆయన మాటలు భద్రపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన మనం భద్రతపరుచుకునే హృదయంలో మనం దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి మహింపరిచే వారిగా ఉండాలి. మొదటి మాట. రెండవ మాట చూడండి. కీర్తనల గ్రంథం 115 కీర్తన 115:17 వచనం, 17వ వచనం. 115 కీర్తన 17వ వచనం, లాస్ట్ వచనం అనుకుంటాను. ఎవరంట వారు? ముందు చరణం. ముతులు ఎక్కడికి దిగిపోతారంట? ముతులు సమాధులోకి ఏమవుతారంట? దిగిపోవుదురు. దిగిపోవారును. ఎవరంట దేవుణ్ణి స్తుతించలేరు వాళ్ళు? ముతులైన వారు. ముత అంటే దాని అర్థం క్లియర్ గా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. ముతులంటే ఏంటండి? చనిపోయిన వారు. అంటే రక్షించబడిన విశ్వాసులు మౌనంగా కూర్చోకూడదు. అర్థమైందా మీకు ఇప్పుడు? రక్షించబడిన విశ్వాసులు మౌనంగా కూర్చోకూడదు. ఏం చేయాలి అంటే, దేవుడు సజీవుడు గనక సజీవుడు అయిన బిడ్డలైన మనము దేవుణ్ణి స్తుతించాలి. అది రెండవ మాట. రక్షించబడిన తర్వాత పెదాలతో పురుషులు ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి. ప్రతివారు, బాప్తీసం పొందిన ప్రతివారు, జాగ్రత్తగా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల కొరకే ఆరాధనలో దేవుని వాక్యం మాట్లాడుతున్నాం. నువ్వు దేవుణ్ణి స్తుతించలేదనుకో, చచ్చిపోయిన కింద లెక్క. ఇక్కడికి వచ్చినావు ఒకటే, రాకపోయినా ఒకటే. ఇక్కడ కూర్చున్నావు ఒకటే, కూర్చోకపోయినా ఒకటే. నువ్వు ప్రభు రొట్టెలో తీసుకున్నావు ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. నువ్వు ప్రభు సన్నిధిలో కానుక ఇచ్చినా ఒకటే, ఈగిపోయినా ఒకటే. దేవుణ్ణి స్తుతించకపోతే చచ్చిపోయినతో సమానం. అంటే స్త్రీలు మేము స్తుతిస్తాం కదన్నా అని మీకు డౌట్ రావచ్చు. దేవుణ్ణి అన్న ఏ రీతిగా దేవుని ఆలయంలో కూర్చొని ఆమె హృదయం పగలగొట్టి ప్రభుని ఆరాధించింది, ప్రభుని గణపరిచింది. ఆ నాయకుడు అంటున్నాడు, ఏలి అంటున్నాడు, అమ్మా ద్రాక్షారసం నువ్వేమన్నా ఎక్కువ తాగి ముత్తగాలుగా ఉన్నావంటే అవంటున్నా మాట, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నా. రక్షించబడిన స్త్రీలారా, బాప్తీసం పొందిన స్త్రీలారా, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినట్టు స్త్రీలారా, దేవుని సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించాలి. ఆదివారం ఆరాధనలో రక్షించబడిన పురుషులైతే నోరు తెరిచి దేవుణ్ణి ఏం చేయాలి? మహిమ పరచాలి. అయ్యా, నా కొరకు సిలువ మానెక్కావు, నా కొరకు దెబ్బలు తిన్నావు, నా కొరకు అవమానాలు పొందావు, నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నావు, నా కొరకు వారి చేతుల్లో మేకులు కొట్టించుకున్నావు, నా కొరకు వారి పాదాల్లో మేకు కొట్టించుకున్నావు, నా కొరకు డొక్కలో బల్లిపోటు పొడిపించుకున్నావు. ఆ గుండె చీలి రక్తం కారి రక్త ముద్దగా సిలువ మీద తయారై ఎర్రటి వెన్నలోను వెండిపోయావు ప్రభా. నా కొరకై దేహము ఎర్రటి చిల్ల పెంకు కాలినట్టుగా నీ దేహం ఎండిపోయింది ప్రభా. నీకు నేనేమిచ్చి నీ త్యాగాన్ని, నీ రుణాన్ని నేను తీర్చగలను ప్రభా అని నోరు తెరిచి ప్రభుని ఆరాధించాలి. ప్రభుని నమ్ముకున్న పురుషులైతే. ఒకవేళ మీకు తెలుగు రాకపోయినా పర్వాలా, ఇంగ్లీష్ వచ్చిందా? ఇంగ్లీష్లోనే దేవుణ్ణి ఆరాధించండి. కానీ హిందీ వచ్చా మీకు? హిందీలోనే ఆరాధించండి. మీకు ఏ భాష వస్తే ఆ భాషలో నిన్ను నమ్ముకున్న నీ దేవుణ్ణి నువ్వు మయపరచాలి. దేవుడు కోరుకుంటుంది అది. ముతులు పోయి ఎక్కడికి పోయాడంట? లోపలికి దిగిపోయిరి. అంటే దీని అర్థం ఏంటంటే, రక్షింపబడిన విశ్వాసులు ఏం చేయాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి, మొదటి మాట. రెండో మాట, దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. రెండో మాట, దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. 2 మాటలు నేర్చుకున్నాం 2 వచనాలలో. ఒకటి, ఏసేదారులారా మీరు ప్రజల మీదనే నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు, నన్ను స్తుతిస్తున్నారు అన్నాడు, మీ హృదయం దూరంగా ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు మన హృదయాన్ని ఎక్కడ తీసుకెళ్లాలంటే మరియమ్మ తల్లి తీసుకుపోయినట్టుగా హృదయంలోకి తెచ్చుకోవాలి. యేసయ్యను తెచ్చుకోవటమే కాదండి, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు ప్రభుని నమ్మావో బాప్తిసం తీసుకోక ముందే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వచ్చేసాడు.
కాకపోతే నువ్వు స్తుతించకపోతే దేవుడు నీ హృదయంలో కూర్చొని బాధపడుతుంటాడు, ఆయన ఏడుస్తుంటాడు. నన్ను రక్షించుకుంది ఎందుక, నన్ను మహింపరచలేదే, నన్ను గణపరచలేదే. పరలోకములో ఉన్న దేవదూతలు తండ్రి చూస్తుంటుండగా, అయ్యో ఫలాని సంఘములో ఆరాధన జరుగుతుంది అని పరలోకములో ఉన్న దేవుడు తొంగి చూస్తుంటుండగా, ఎవరు స్తుతి యాగాలు ఎలాగున్నాయో, ఎవరు స్తుతి అర్పణలు ఎలాగా అందిస్తున్నారో దేవునికి అంగీకారంగా ఉన్నాయా లేకపోతే ఈ అంగీకారంగా లేవా అని పరలోకములో ఉన్న దేవుడు పరిశోధిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, అందువల్ల దూరంగా ఉన్న హృదయం దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చిన హృదయం ముతులుగా ఉండకుండా దేవుణ్ణి మయంపరిచే వారిగా ఉండాలని రెండో మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడో మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 25. అయ్యో ఏసేదారులైన శాస్త్రులారా, పరిసరి లారా, మీరు గిన్నెయు పల్లెమును ఎక్కడ లోపట అంటే హృదయం లోపట ఏముంది, పల్లెం లోపట, ప్లేటు లోపట ఏముందంట, నిండి ఉండాను, నిండి ఉండాను. ఇంకా చదువు చూడండి కింద, ఎలపలో ఏముందంట, శుద్ధి ఉన్నట్టుగా. ఎక్కడ శుద్ధి చేయాలి ఇప్పుడు చెప్పండి. మూడో మాట, ఎలపట కాదండి శుద్ధి చేసుకోవాల్సింది, అంటే దేహంలో కాదు. ఈ దేహంలో మంచి మంచి వస్త్రాలు వేసుకుంటాం, మంచి కాస్ట్లీ మంచి మంచి కోట్లు వేస్తాం, సూట్ వేస్తాం, స్టడీ కడతాం, అన్ని చేస్తాం, పైన పడుతుంది వేసేదారణ. కానీ లోపల ఏముండాలి, శుద్ధి ఉండాలి, హృదయములో శుద్ధి ఉండాలి. అయ్యో యేసుదారులారా, బయట మీరు బాగున్నారు కానీ లోపల హృదయం శుద్ధంగా ఉందా? అదే అన్నాడు దేవుడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి, ఎలపట శుద్ధి కాదు. ఎలపట శుద్ధి చాలా చేసుకుంటాం మనం దేహానికి, కానీ లోపట శుద్ధి ఉందా? మూడో మాట, లోపట శుద్ధీకరణ ఉండాలి. మరియమ్మ హృదయంలో యేసుక్రీస్తు మాటలు హృదయంలో భద్రపరుచుకుంది. ఈ హృదయం శుద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, తర్వాత 16వ వచనం రండి. అక్కడే 23వ అధ్యాయమే 16వ వచనం వెనక్కి రండి. అయ్యో అందులైన అంటే గుడ్డివారులారా అని అర్థం. అందులైన మార్గదర్శులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములో బంగారం అని తోడని కానీ ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని చెప్పొదురు. చాలా మంది ఏమని ఒట్లు పెట్టుకుంటారండి, విశ్వాసులు ఒట్లు పెట్టుకోకూడదు. దేవాలయం తోడు, దేవాలయంలో ఉన్న దేవుడు తోడు, బైబిల్ తోడు. చాలా మంది ఒట్లు పెట్టుకుంటారు. రక్షించబడిన విశ్వాసులు ఇలాంటి ఒట్లు పెట్టుకోకూడదు. మందిరం తోడు, సంఘం తోడు, బైబిల్ తోడు, ఒట్లు పెట్టుకుంటాం. ఈ మంచిది కాదు ఈ అలపట అలంకరణలో. అలాగైతే చూడండి, ఎక్కడ చూద్దాం ఇప్పుడు రండి. 16 చదివాం కదా, అన్ని చదవటానికి 19 చదవండి. 19 అన్ని చదవటానికి వీలు లేదు కనుక, అవ్వేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పాన్ని పరిశుద్ధపరిచే బలిపీఠమా? బలిపీఠం తోడని ఏం పెట్టుకోకూడదంట, ఓటు పెట్టుకోకూడదు. 33 మీరును మీ పితరులైన పరిమాణమును శుద్ధి చేయుడి. నరక శిక్షను ఎలాగ మీరు తప్పించుకుందరు అంటే, ఎలపట శుద్ధి చేసుకునే వారికి ఏముంది ఇప్పుడు చెప్పండి? నరక శిక్ష ఉంది. ఆరాధన అంటే మాటలు కాదండి, ప్రభువుని నమ్ముకోవడం అంటే మాటలు కాదు.
ప్రభువు ఒక మాట చెప్పాడు, విశాల మార్గం అన్నాడు మత్తయి సువార్తలోనే, ఇరుకు మార్గం అన్నాడు మత్తయి సువార్తలోనే. ఇంకొక మాట అన్నాడు, సూది బెజ్జములో ఒంటె దూరటము సులభం అన్నాడు. సూది బెజ్జం ఎంత, ఒంటెంత? సూది బెజ్జంలో దారం పోవటమే మనకు చేత కాదు కానీ, కూర్చటమే చేత కాదు కానీ ఒంటి సరిపోద్ది అంటే ఇరుకు మార్గము ఎక్కడ తీసుకుపోతుందంటే విశాలానికి, పాతాళానికి తీసుకెళ్తుంది. రక్షించబడిన విశ్వాసులు ఇరుకు మార్గంలో నడవాలని దేవుని వాక్యం ద్వారా 4 మనం చూస్తున్నాం. 5 మనం చూద్దాం చూడండి. 5 చూడండి త్వరగా, సమయము అవుతూ ఉంది. మొదటి తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం వచనము 23. తెస్సలోనికై మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే, అది ఎవరంట? మనల్ని సంపూర్ణమైన దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడంట? సంపూర్ణతలోకి తీసుకొచ్చును గాక. ఎవరు సంపూర్ణతలోకి మనల్ని తీసుకొస్తాడంటే పరలోకములో ఉన్న దేవుడే మనల్ని సంపూర్ణతలోకి తీసుకొచ్చేవాడిగా 5వ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 6వ మాటగా యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం వచనం 24. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి దేవుణ్ణి? ఆత్మతోను సత్యముతోను ఆయన్ని ఆరాధించాలి. 6వ మాట, దూరంగా హృదయం పెట్టుకొని పెదాలతో ఆరాధన చేస్తే దేవుడు ఆరాధన స్వీకరించడు, ఆరాధన ఆయన వినడు. అందుకని ఆయనకి దగ్గరగా ఉండి, ఆయనకి సమీపంగా ఉండి ఆయన్ని ఆరాధించాలి అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎలుపుట శుద్ధం చేసుకుంటాం. ఏదైనా ఒకవేళ ప్లేటు కానీ, లేకపోతే వస్త్రాలు కానీ, మనం వేసుకున్న వస్త్రాలు కానీ అన్ని ఎలపట. కానీ దేవునికి కావాల్సింది హృదయము, లోపల శుద్ధీకరణ కావాలి. ఆ శుద్ధీకరణ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 6వ మాట. 7వ మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నూతనమైనదియు జీవం కలిగిదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన ఆయన మార్గమున తన రక్తం వలన పరిశుద్ధమైన స్థలములకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన ద్వారా పరలోకానికి పోవటానికి మనకేం కలిగిందంట? ధైర్యం. ఈనాడు పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేస్తే మనం పరలోకానికి ధైర్యంగా వెళ్ళగలం. అలా గెలటానికి ప్రభు కృప మనకు సహాయం చేయబడును గాక. పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి దిగి వచ్చి శరీరధారిగా మన కొరకు ఆయన సిలువ మాను మీద ఎక్కి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచి ఆయన మన కొరకు సమాధిని ఓడించి మరణాన్ని గెలిచి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళి త్వరగా రానున్న యేసు ప్రభుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించి మహిమపరిచే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసి ముగిస్తున్నారు. దేవుడి లేఖనాలు మన కొరకు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.